యేసుక్రీస్తు నామములో మా పరమేశ్వరం ప్రార్థన మందిరం యొక్క కృపా వాత్సల్యతను బట్టి ప్రతిరోజు ఇలాగా కలుసుకొనటానికి ప్రభు ఇచ్చిన ధన్యత అని అనటానికి సందేహమేమీ లేదు. దేవుడి ఉదయము మరొక వాక్యముతో మనతో ప్రభు మాట్లాడులాగున ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడి వినయ భయభక్తులతో వినాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను మనము మర్యాదగా గౌరవంగా దేవుళ్ళు మనం నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 66వ కీర్తన 12వ వచనం, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసేటివి, మేము నిప్పులలో నీళ్ళలో పడితిమి, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటున మమ్మలను రప్పించితివి. సమృద్ధి కలిగిన చోటికి మీరు మమ్మల్ని రప్పించారు. జనులు మా మీదకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. తరచుగా మేము శ్రమలలో, కష్టాల్లో, శోధనలో పడిన పరిస్థితులన్నిటిలో నుంచి సమృద్ధి కలిగిన చోటులోనికే మమ్మల్ని రప్పించావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి కలిగిన చోటు జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నది. ఆ జీవము కలిగిన దేవుని సన్నిధానములో మనము ఆయన సహవాసములో మనం ఉండాలి. ఆయనతో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేని ఎడల కొన్ని చోట్లు అపవిత్రాత్మలు పొంచి ఉంటాయి, అపవిత్రాత్మలు మాటుగా చేసుకొని ఉంటాయి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక తండ్రి కుమారుని తీసుకొని వచ్చాడు. ప్రభు కొండ మీద ప్రార్థన చేయటానికి ఆయన ఆలస్యమైనందుకు కింద శిశువులకు అప్పచెప్పినప్పుడు అతన్ని బాగు చేయలేకపోయినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత తండ్రి కుమారుని తీసుకొని వెళ్ళిపోదాం అన్నప్పుడు, కాదు బోధకుడు వస్తున్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళమన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఈ కుమారుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు, అయ్యా వీడు మూర్ఛ వ్యాధితో ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 22లో మనం చదివితే, అది వానిని నాశనము చేయవలసిన తరస్సుగా నాశనము చేయవలనని తరస్సుగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడదోయచ్చు. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరమును చూపించి మాకు సహాయం చేయమని ఈ తండ్రి, పరమ తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఇతడు తరచుగా నీళ్ళలో పడుతున్నాడు. తరచుగా ఎక్కడ కూడా మనం గమనించినట్లయితే ఏ చోటులో ఉన్నాడో తెలుసండి. ఏ చోటులో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే, వాక్యం చెప్తున్నమాట, ఏ స్థితిగతుల్లో ఉన్నాడంటే నాశనం అయిపోతున్నటువంటి తరచుగా నీవేమైనా మాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలన్నీ మనకు తెలుసండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. రావలసిన చోటుకే వచ్చావు. అపవిత్రాత్మలు చోటు చేసుకొని నీ కుమారుణ్ణి మాటుగా చేసుకొని పాడు చేసినాయి. నేను వెంటనే అతనిలో ఉన్నటువంటి ఆ రోగాన్ని తొలగించి స్వస్థసిద్ధుడుగా మార్చి సమాధానము కలుగు చేసినట్లుగా ప్రభు వారి జీవితంలో చేసిన కార్యాలు ఈరోజు ప్రతి మనిషి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఎక్కడనంటే నువ్వు ఆ చోటులో ఉండాలి. యేసయ్య చోటులో ఉండాలి. యేసయ్య చెప్పిన చోటులో, అదే సమృద్ధి కలిగిన చోటు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చదివితే, నాకు సమస్తమును సమృద్ధిగా కలుగు చేసి ఉన్నది, మీరు పంపిన వస్తువులను మీరు గురించి అక్కడ ఎపఫ్రొదితును గురించి అక్కడ రాయబడుతూ, మనోహరమైన సహవాసము దేవుడికి ఇదిగో
ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి రీతిగా సేవా పరిచర్య చేస్తున్నామని చెబుతూ ఇక్కడ అంటాడు దైవజనుడు పౌలు అంటారు, నాకు సమస్తము సమృద్ధిగా కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే పౌలు దేవుణ్ణి మాటుగా చేసుకున్నాడు. సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తుని ఆయన దగ్గరే ఉన్నది సమృద్ధి అని ఆయనతో నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఉన్నాడు ఆయన. ఈరోజు దేవుని యందు నమ్మికుంచామని చెప్తున్నారు. మూలవాక్యము సమస్తమును కూడా ప్రతి విషయంలో సమృద్ధి కలిగిన చోటులో ప్రభు సన్నిధి ఉన్నది. ఆ ప్రభు సన్నిధిలో ఉండాలి. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నారు, నాకు సమస్తము సమృద్ధిగా కలుగు చేశావు. కాబట్టి నేను దేవునికి ఆయన చెప్తున్న మాట ప్రీతికరమైనటువంటి పరిచర్య సేవ చేస్తున్నా. నేను దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? సమృద్ధి కలిగిన చోటులో దేవుడు నిన్ను నిలబెడతాడు. సమృద్ధి కలిగిన చోటులో మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు, తండ్రికి చిన్న కుమారుడు, తండ్రి దగ్గర ఆస్తి భాగాన్ని పంచుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారములు చేసి అతను కొన్నదంతా కూడా కోల్పోయాడు. కానీ వాక్యం చెప్తున్న మాట 15వ అధ్యాయం 17వ వచనములో, అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నానని చెప్తున్నాడు. ఏమున్నదండి? తండ్రి దగ్గర ఆహారము సమృద్ధిగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వద్ద ఆహారము సమృద్ధిగా ఉంది. దూరదేశానికి వెళ్ళాడు, ఇదిగో వేశ్యలతో సహవాసం చేశాడు, పాపంతో సహవాసం చేశాడు, సమృద్ధి కోల్పోయాడు. లోకములో సమృద్ధి లేదండి. లోకములో లోక స్నేహాలలో సమృద్ధి లేదు. లోక స్నేహము, దేవునితో వైరము. ఎక్కడ సమృద్ధి ఉన్నదంటే నా తండ్రి ఇంట అనేక మందికి ఇదిగో నివాస స్థలం ఉండటమే కాదు, ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఇదిగో అనేక మందికి ఆయన సమృద్ధిగా దాచిపెట్టాడు. ఆహారం సమృద్ధిగా ఉంది ప్రభు దగ్గర. ఆయన వైపు నువ్వు మరలి ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఆయన కొరకు నువ్వు జీవించమని వాక్యము తేటపరుస్తున్న మాటలు. ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయం 6వ వచనములో మనం చదువుతున్నాం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి స్వస్థత సమాధానము సమృద్ధిగా బయలుపరచబడుతున్నది, సమృద్ధిగా బయలుపరిచేదను అని చెప్తున్నాడు. ఏమున్నదంటే అక్కడ ఆరోగ్యం ఉన్నది, స్వస్థత ఉన్నది, సమాధానం ఉన్నది. యేసయ్య సన్నిధిలో ఆయనతో సహవాసం చేయి, ఆ సమృద్ధి నువ్వు పొందుకుంటావు. మొదటిగా చెప్తున్న మాట, ఆయన దగ్గర సమస్తము సమృద్ధి ఉన్నది. రెండోది చెప్పినటువంటి మాట, ఆహారము సమృద్ధిగా ఉన్నది. మూడోది చెప్పిన మాట, ఆరోగ్యము, స్వస్థత, సమాధానము ఆయన మనకు సమృద్ధిగానే ఆయన ఉంచాడు ప్రభువు సన్నిధిలో. కాబట్టి యెషయా గ్రంథములు అదే అంటారు, 26వ అధ్యాయములో 3వ వచనములో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదను, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని చెప్పాను. ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ యందు, దేవుని యందు విశ్వాసం లేకోకుండా మనసు నిలుపుకోకపోతే ఆయన దగ్గర నీకు సమృద్ధి నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? నీ మనసు ఎక్కడుంది? దేవుడి మీద పెట్టు. సమృద్ధి కలిగిన చోటు అంటే యేసుక్రీస్తు నిలిచిన చోటు, ప్రభు మనకు సూచించినటువంటి మాటల ప్రకారముగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నువ్వు నిబంధన చేసుకో. నీకు సమృద్ధి ఉన్నది, సమృద్ధి కలిగిన చోటు. దేవుడు నీకు ఆరోగ్యము కలిగిన చోటు, ఆహారము కలిగిన చోటు, స్వస్థత కలిగిన చోటు, సకల విధమైన దీవెనలు కలిగిన చోటు. ఆ చోటు ప్రభు అయిన యేసుక్రీస్తు నివాస స్థలము. ఆయనతో నువ్వు సహవాసము కలిగి ఉండు. ఆయన నీకు అన్ని విషయములలో దేవుడు నీకు సమృద్ధి కలిగిన చోటులో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా,
మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ప్రభువా, ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఏ చోటులో ఉన్నారు, నాశనం కలిగేటువంటి చోటు కాదు, అపవిత్ర కలిగినటువంటి చోటు కాదు, సమృద్ధి కలిగిన చోటు, ఆహారము కలిగిన చోటు, ఆరోగ్యము కలిగిన చోటు సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టవలసిన చోటులో వారిని నిలవబెట్టి వారికి కలిగిన సమస్తం ఏమైతే ప్రార్థన చేస్తున్నా వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.